హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తులసి చెట్టు గుబురుగా పచ్చగా ఆరోగ్యంగా పెరగాలంటే ఏం టిప్స్ పాటించాలో తెలుసుకుందామండి. మొట్టమొదటి వచ్చేసి ఇప్పుడు శీతాకాలం కాబట్టి చెట్టు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలా అనారోగ్యానికి గురి కాకుండా హెల్తీగా పెరగాలంటే ఫస్ట్ టిప్ వచ్చేసి మనం చెట్టుకి ఎంత వాటర్ ఇస్తామనేది, ఎంత క్వాంటిటీలో వాటర్ ఇస్తామనేది ముఖ్యమండి. చెట్టుకి వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ చెట్టు యొక్క ఆకులు ఎల్లోయిష్గా మారి చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎక్కువ అవుతే చెట్టు స్ట్రెస్కి గురయ్యి అది గ్రోత్ సరిగ్గా ఉండదు, ప్లస్ ఎండిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి బలం కోసం మనం సహజంగా ఇంట్లో వాడే వేస్టేజ్ నుంచి తయారు చేసుకోవాలండి. ఎందుకంటే చెట్టుని మనం దైవంగా భావిస్తాం కాబట్టి ఏవి పడితే అవి వాడకూడదండి. అందుకోసం ఫస్ట్ పసుపు వాటర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు ప్లస్ మనం వంటకు ఉపయోగించే నూనెని వేసుకొని బాగా కలిపి ఆ చెట్టు మొదల్లోనూ చెట్టు మీద పోసి ఆ చెట్టు కింద ఉండే మొదల దగ్గర ఉండే మట్టిని లూజ్ చేయాలండి. అలా చేయడం వల్ల ఆ వాటర్ అనేది చెట్టు బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎరువు. ఆ ఎరువు ఏమేమి వాడతామంటే మేము అరటి తొక్కలు, పేడ ప్లస్ ఆవాలు, ఈ 3 ఎండబెట్టి పొడి చేసుకొని వేస్తామండి. అరటి తొక్కల్లో పొటాషియం ఉండడం వల్ల చెట్టు బాగా గ్రో ఉంటుందండి. అలాగే పేడ అనేది మంచి ఎరువు కాబట్టి అది కూడా ఉపయోగిస్తామండి. ఇంకొక టిప్ ఏం పాటిస్తామంటే మేము చెట్టు పెరిగినప్పుడు దానికి విత్తనాలు వస్తాయండి, కంకుల్లాగా ఇలా. అవి ఎప్పటికప్పుడు తుంచేసుకోవాలండి. అవి ఉండడం వల్ల చెట్టు అనేది గ్రోత్ సరిగ్గా ఉండదు, నెక్స్ట్ కొత్త చిగురు కూడా రాదండి. మేము ఎప్పటికప్పుడు దాన్ని తుంచేయడం వల్ల చిగురు వచ్చి అక్కడ చెట్టు అనేది బాగా పచ్చగా ఎండిపోకుండా ఉంటుందండి. ఇలాంటి టిప్స్ పాటిస్తే చెట్టు అనారోగ్యానికి గురి కాకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందండి. ఇంకొకటి, మీకు ఆ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలని డీటెయిల్గా కావాలి అంటే ఒక చిన్న వీడియో చేస్తానండి. కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.